చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఇండియా కూటమి వైఖరిని ప్రజలకు ముఖ్యంగా మహిళలకు వివరించాలని ఎన్డీఏ కూటమిలోని పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో ఎన్డీఏ నేతలు, ఆయా పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర భాగస్వామ్య పక్షాల వైఖరిని ప్రజలకు వివరించాలని సీఎం చంద్రబాబు నాయుడును పివిఎన్ మాధవ్ కోరారు. అందుకు సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. రాబోయే 10 రోజుల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ సమావేశాల వేదికగా ఈ అంశంపై చర్చిద్దామన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ మినహా అన్ని పక్షాలు సమర్థించాయని ఆయన గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని వివరించారు. 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోదీ ప్రభుత్వం చట్టం చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఒక కమిటీని నియమించినట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, జనసేన పార్టీ నేత మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కమిటీలో ఉంటారని పేర్కొన్నారు. ప్రతి ఎమ్మెల్యే తన అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశాన్ని వివరించాలని నేతలకు సూచించారు. అదేవిధంగా త్వరలో ఈ అంశాన్ని ప్రజలకు వివరించేందుకు 3 ప్రాంతాలు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని ఈ టెలికాన్ఫరెన్స్లో కూటమి నేతలు నిర్ణయించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మే నెలలో జాబ్ మేళా నిర్వహించేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నామని, తద్వారా నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తున్నామని అన్నారు. నగరంలోని వారి క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి మచిలీపట్నం నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఆ ప్రకారం 40 అర్జీలు మంత్రివర్యులు స్వీకరించారు. ప్రజల సమస్యలను ఎంతో ఓపికగా ఆలకించి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేసి పంపిస్తామని, వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రివర్యులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు వివిధ శాఖలకు సంబంధించి దాదాపు 409 అర్జీలు వచ్చాయని, వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేసి సంబంధిత శాఖల అధికారులకు పరిష్కార నిమిత్తం పంపించడం జరిగిందన్నారు. అందులో ఇప్పటి వరకు 57 అర్జీలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని, అందులో 54 అర్జీలు ఇటీవల వచ్చినవి, వాటిని కూడా త్వరలో పరిష్కరిస్తామన్నారు. అర్జీలలో ముఖ్యంగా పింఛన్లు, ఉద్యోగాలకు సంబంధించి వచ్చాయని అన్నారు. వచ్చే మే నెలలో జాబ్ మేళా నిర్వహించేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నామని, తద్వారా నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తున్నామన్నారు. పరిశ్రమలు, పశు సంవర్ధకం, మత్స్యశాఖలు, మహిళలకు సంబంధించిన డిఆర్డీఏ, మెప్మా ద్వారా ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. వీటన్నిటిలో ఆసక్తి కలిగిన వారి నుంచి అర్జీలు స్వీకరిస్తామని, ఇందుకోసం త్వరలో వాట్సాప్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఆసక్తి గలవారు రిజిస్ట్రేషన్ చేసుకుని ఎలాంటి అవకాశాన్ని ఉన్నాయో వివరించి శిక్షణా తరగతులు కూడా నిర్వహిస్తామన్నారు. సంబంధిత శాఖ అధికారులతో కూడా చర్చించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రజలకి కూటమి ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, దానికోసం ప్రతి వారం, ప్రతి శుక్రవారం శాసనసభ్యులందరూ వారి వారి నియోజకవర్గాల్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించుకుని ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి కార్యాచరణ చేసుకున్నాం. దాదాపు ఇప్పటి వరకు మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో 409 అర్జీలు వచ్చినాయి. వివిధ డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి అర్జీలన్నిటి కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేసుకుని అవన్నీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ పంపించడం, వారి నుంచి ఆ సమస్య పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు ఇంకా పెండింగ్ వచ్చి 57 ఉన్నాయి. 57లో ఎక్కువ సమయం 3 ఇంకా ఉన్నాయి. ఈ మిగతా అన్ని కూడా విత్ ఇన్ ద లిమిట్ లోనే ఉన్నాయి. 54 సమయం ఉంది. ఆ సమయం ప్రకారం అవన్నీ కూడా పరిష్కారం చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. ఈ రోజు కూడా మరి అర్జీలు ఇచ్చారు, అన్ని కూడా తీసుకున్నాం. ముఖ్యంగా పెన్షన్స్ కానీ, అలాగే కొన్ని
జాబ్స్ విషయం కానీ ఇవన్నీ కూడా చెప్పారు. ఇవన్నీ కూడా రేపు జాబ్ మేళా కండక్ట్ చేసి యువతకి మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో మే నెలలో జాబ్ మేళా కండక్ట్ చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం. అదే కాకుండా ఒక ఇండస్ట్రీస్ కూడా యువతకి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఎంఎస్ఎంఈ స్కీమ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఈ ఎంఎస్ఎంఈ స్కీమ్స్ లో మరి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, అలాగే ఫిషరీస్, అలాగే యానిమల్ హస్బెండరీ, ఇంకా మహిళలకు సంబంధించి కూడా కొన్ని కార్యక్రమాలకు రూపకల్పన చేయడం జరుగుతుంది. ఇవన్నిటికీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరి దగ్గర కూడా అర్జీలు స్వీకరించడం జరుగుతుంది. త్వరలోనే నెంబర్ కూడా, ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే వాట్సాప్ నెంబర్కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళందరికీ కూడా ఇవాళ ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ట్రైనింగ్స్ కూడా ఏర్పాటు చేసి మరి సంబంధిత డిపార్ట్మెంట్స్తో కూడా డిస్కస్ చేసి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఒక కార్యాచరణ తయారు చేసుకుంటున్నాం. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినప్పుడు యంగ్ ప్రొఫెషనల్స్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. వాళ్ళు డిపార్ట్మెంట్స్తో కూడా ఆల్రెడీ ఎంక్వైరీ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. త్వరలోనే ఆ కార్యాచరణ చేసి ఉద్యోగ ఉపాధి మేము టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మచిలీపట్నంలో ఫండ్స్ అన్ని తీసుకొచ్చాం, అవన్నీ కూడా గ్రౌండ్ చేయాల్సింది ఉంది. త్వరలోనే మరి మున్సిపల్ మినిస్టర్ గారు వస్తే 13 కోట్ల రూపాయలతో డ్రైనేజీలు అన్నిటి కూడా దగ్గర ఒక 123 గ్యాప్స్ ఉన్నాయి. ఆ 123 గ్యాప్స్ కూడా కంప్లీట్ చేసి డ్రైనేజ్ ప్రాబ్లం తీయడం జరుగుతుంది. మహిళా భద్రత కోసం కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. సోషల్ మీడియాలో మోసగాళ్ల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళల అక్రమ రవాణా నియంత్రణకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినట్లు ఆమె వెల్లడించారు. మానవ అక్రమ రవాణాపై అవగాహన కల్పించేందుకు రైల్వే పోలీసులతో కలిసి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయవాడ DRMతో కలిసి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్పై ప్రత్యేక సెషన్ నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమానికి తమిళనాడుకు చెందిన PM నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారని చెప్పారు. ట్రాఫికింగ్ అంటే ఏమిటి, ఎలాంటి కేసులు వస్తాయి, వాటిని ఎలా గుర్తించాలి అనే విషయాలపై అవగాహన కల్పించామని తెలిపారు. బాధితులతో సైకాలజికల్గా ఎలా వ్యవహరించాలో కూడా వివరించామని చెప్పారు. ట్రాఫికింగ్ పలు రూపాల్లో జరుగుతుందని, గతంతో పోలిస్తే ఈ కేసులు కొంతవరకు తగ్గినట్లు పేర్కొన్నారు. అయితే ఐడెంటిఫికేషన్ చాలా కీలకమని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సోషల్ మీడియా ద్వారా ఏర్పడే సంబంధాల వల్ల చదువుకున్న విద్యార్థులు కూడా ట్రాఫికింగ్కు బలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బీటెక్ విద్యార్థులను విదేశాలకు తీసుకువెళ్లి సైబర్ నేరాల్లో పాల్గొనేటట్లు చేస్తున్న ఘటనలు ఉన్నాయని వెల్లడించారు. ట్రాఫికింగ్ చాలా హై లెవెల్లో, విభిన్న స్థాయిలో జరుగుతోందని తెలిపారు. విశాఖపట్నంలో అనుమానాస్పద వ్యక్తులను గుర్తించేందుకు రోబో టెక్నాలజీ కూడా వినియోగిస్తున్నామని చెప్పారు. కేవలం పోలీసులే కాదు, ప్రతి పౌరుడు కూడా బాధ్యత తీసుకుని అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి సమాచారాన్ని అందించాలని రాయపాటి శైలజ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఉమెన్ కమిషన్ అలాగే రైల్వే వాళ్ళతో కలిపి, డివిజన్ రైల్వే మేనేజర్ షణ్ముఖం గారితో కలిపి ఈరోజు అది ఇందాక చెప్పినట్టు అందరు స్టేక్ హోల్డర్స్, RPF, GRP, అలాగే WCD డిపార్ట్మెంట్, CWC, సల్సా, డాల్సా వీళ్ళందరినీ కూడా పిలిచి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద ఈరోజు సెషన్ పెట్టడం జరిగింది. దీనికి PM నాయర్ గారని రిటైర్డ్ IPS, DIG, NDRF, ఆయన ఎక్స్పర్ట్ అనమాట యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్. ఆయన ఇండియా కూడా స్టేట్ వైజ్ అన్ని స్టేట్స్ తిరుగుతూ అంటే ఎలా చేయాలి, ఏంటి ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, విక్టిమ్తో ఎలా మాట్లాడాలి, వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ ఎలా రాబట్టాలి. ఎందుకంటే చాలామంది ట్రామాకు గురవుతారు కాబట్టి మనం అడిగిన వెంటనే చెప్పరు. సో మనం ఎలా విక్టిమ్తో మాట్లాడాలి, అలాగే కన్విక్షన్ రేట్ పెంచడం, ఇవన్నీ కూడా వాటి మీద చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఇంతకుముందు కంపేర్ చేసి ఇప్పుడు మనకి చాలా వరకు కూడా కేసెస్ తగ్గినాయి. ఒకటి ఏంటంటే ఎఫెక్టివ్ RPF వీళ్ళు డిటెక్షన్ కానివ్వండి, కేసెస్ డిటెక్ట్ చేయడం, సస్పీషియస్గా ఉన్న వాళ్ళు ఏమైనా పట్టుకోవటం, అలాగే డిజిటల్ యూజ్ కానివ్వండి, AI యూజ్ కానివ్వండి, అలాగే పాజిటివ్ పోలీసింగ్. శక్తి యాప్ కూడా ఒక్కొక్కసారి కొన్నిసార్లు హెల్ప్ చేస్తుంది ఇలాంటి వాటి కేసెస్లో. సో వీటన్నిటి గురించి మన ఎక్స్పీరియన్స్ చెప్పడం, ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పడం, మనం ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు. అలాగే ఏపీలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఒకప్పుడు కాలేజెస్లో అది స్టార్ట్ చేశారు ఈయన నాయర్ గారు సమ్ టైమ్ బ్యాక్, చాలా ఇయర్స్ క్రితం. వాటిని మళ్ళీ స్ట్రెంగ్తన్ చేయటం.
సో మనకి చూస్తే మనం కనుక కన్విక్షన్ రేట్ అనేది పెంచితే డెఫినెట్లీ ఇప్పుడున్న నంబర్ మనకి ఈ ఇయర్ 126 కేసెస్ ఉంటాయని ఒక ఇండియా రిపోర్ట్ ఉంది. మనం వీఆర్ ఇన్ ద 6th ప్లేస్. అంటే అదర్ స్టేట్స్ మహారాష్ట్ర, తెలంగాణ, బీహార్ వీటందరి తర్వాత కూడా మనం ఉన్నాం. దీన్ని ఇంకా ఎంతవరకు ఇంకా తగ్గించచ్చు అనేది, ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో ఇన్స్టా ఫ్రెండ్షిప్స్ ద్వారా కానివ్వండి, రిలేషన్షిప్స్ ద్వారా కానీ చాలామంది ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోవటం మిస్సింగ్ కేసెస్గా, ఆ తర్వాత దే గెట్ కన్వర్టెడ్ ఇంటూ ట్రాఫికింగ్ కేసెస్. ఎందుకంటే ట్రాప్స్లో పడిపోయి ఫేక్ జాబ్ ఆపర్చునిటీస్, లేకపోతే రిలేషన్షిప్స్, లేకపోతే ఫోర్స్డ్ లేబర్, మైగ్రెంట్ వర్కర్స్. సో వీటన్నిటి మీద కూడా ఈరోజు అవేర్నెస్ క్రియేట్ చేయటం, మనం ఎలా యాక్ట్ చేయాలనే దాని మీద ఈరోజు కూడా సెషన్ జరిగింది. Today, along with the Andhra Pradesh State Women Commission, under the guidance of Madam Chairperson, so we have conducted a workshop for all the stakeholders involved in anti-human trafficking efforts. This involves government, local police, GRP, RPF, Child Welfare Committee, District Child Protection Units. So all the members who have come here have been given extensive expert guidance in order to improve their efforts against the human trafficking, especially the children and women. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ నెల 25, 26 తేదీల్లో టాటా ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ఏర్పాటుతో పాటు మంగళగిరిని స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఏసీఏ ముందుకు వెళుతోందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సానా సతీష్ తెలిపారు. 2 రోజుల పాటు భారీ స్క్రీన్లపై 4 ఐపీఎల్ మ్యాచ్ల ప్రత్యక్ష ప్రసారాలు చూస్తామని చెప్పారు. స్టేడియంలో మ్యాచ్లు చూస్తున్న అనుభూతిని కలిగించేలా ఫ్యాన్ పార్క్ ఏర్పాట్లు మంగళగిరి ప్రజల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని గుర్తించి బీసీసీఐ ఈ అవకాశం ఇచ్చిందని చెప్పారు. ఐపీఎల్ ఫ్యాన్ పార్కుకు వచ్చే క్రికెట్ ప్రేమికుల కోసం అన్ని మౌలిక వసతులు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈరోజు మనం మంగళగిరి నియోజకవర్గంలో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ జరపడం చాలా సంతోషదాయకం. ఇది ఇక్కడ మనం 2 రోజుల పాటు 25, 26 4 మ్యాచ్లు ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ని మంగళగిరికి కేటాయించిన బీసీసీఐ వారికి, ప్రత్యేకంగా జైషా గారికి, సైక్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈ ఏర్పాట్ల విషయంలో సహకరించిన మంగళగిరి ప్రజలందరికీ కూడా, ఇది మంగళగిరి ప్రజలని నేను ఒకసారి మంగళగిరి ప్రీమియర్ లీగ్ చూడటానికి వచ్చినప్పుడు ఈ ప్రజల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని చూసాం. ఒక చిన్న టోర్నమెంట్ చూడటానికి 5,000 నుంచి 10,000 మంది వస్తున్నారు. ఇక్కడ ప్రీమియర్ లీగ్ టెలికాస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఉద్దేశంతో మేము ఇదే విషయాన్ని బీసీసీఐకి తెలియజేయగా, వాళ్ళు ఈ 4 మ్యాచెస్ అందరూ వీక్షించడానికి దీంట్లో ఐపీఎల్ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి పెద్ద పెద్ద స్క్రీన్స్తో వీళ్ళందరికీ, వచ్చిన వాళ్ళందరికీ డిఫరెంట్ స్పోర్ట్సింగ్ అట్మాస్ఫియర్ ఎలా అయితే స్టేడియంలో ఉంటుందో ఆ విధంగా కలగజేయడానికి ఇక్కడ ఏర్పాట్లు అన్నీ చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లు చేయడానికి సహకరించిన మంగళగిరి ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మంగళగిరి ప్రజల్లో ప్రత్యేకంగా తెలియజేసింది ఏమనగా, వీళ్ళలో చాలా క్రీడా స్ఫూర్తి ఉంది. ప్రతి సంవత్సరం జరిగే మంగళగిరి ప్రీమియర్ లీగ్లో 160-150 టీంలు పాల్గొంటున్నాయి. అదేవిధంగా మంగళగిరి వాలీబాల్ టోర్నమెంట్, మంగళగిరి బ్యాడ్మింటన్ టోర్నమెంట్, మంగళగిరి కబడ్డీ టోర్నమెంట్, ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ మనం ఒక క్రీడా స్ఫూర్తిని పెంచడానికి ఇటువంటి కార్యక్రమం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇంతమంది క్రీడాకారులు ఇంతమంది ఉన్నారు మంగళగిరిలో, ఈ విధంగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము బీసీసీఐ వారికి రిక్వెస్ట్ చేసి 4 మ్యాచ్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 4 మ్యాచ్లు వీక్షించడానికి వచ్చిన జనాల కోసం, ఎవరైతే వస్తారో పబ్లిక్ అందరి కోసం కూడా ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు, వాటర్ కానీ ఏ విధంగా కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఈ మ్యాచ్లని ఇక్కడ వీళ్ళు వీక్షించే మ్యాచ్లని వీళ్ళు ప్రత్యేకంగా వీళ్ళు వీక్షించడాన్ని స్టార్లో కూడా లైవ్ చేస్తారు. ఇక్కడ వచ్చిన ప్రజలందరినీ కూడా ఎవరెవరు చూస్తున్నారో వీళ్ళందరినీ కూడా స్టార్లో లైవ్ చేస్తారు. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్లో మంగళగిరి ప్రజలు ఆనందం వెల్లబుచ్చుతారని చెప్పి తెలియజేస్తూ, కారుణ్య నియామకాలు ఇకపై రెగ్యులర్ ఉద్యోగాలు కాదని కేవలం అవుట్సోర్సింగే తాత్కాలిక ప్రతిపాదన మాత్రమే ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. చనిపోయిన ఉద్యోగికి వచ్చే పెన్షన్, గ్రాడ్యుటీ కుటుంబానికి సరిపోయాయని ప్రభుత్వం భావిస్తే ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కేవలం అత్యంత పేదరికంలో ఉన్న కుటుంబాలకు మాత్రమే ఈ నియామకాలు వర్తింపచేయాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల్లోపు ఈ కొత్త నిబంధనలతో మార్గదర్శకాలను సవరించాలని హైకోర్టు ఆదేశించింది. కారుణ్య నియామకాలు ఇకపై రెగ్యులర్ ఉద్యోగాలు కాదని కేవలం అవుట్సోర్సింగే తాత్కాలిక ప్రతిపాదన మాత్రమే ఉండాలని
హైకోర్టు స్పష్టం చేసింది. చనిపోయిన ఉద్యోగికి వచ్చే పెన్షన్, గ్రాడ్యుటీ కుటుంబానికి సరిపోయాయని ప్రభుత్వం భావిస్తే ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కేవలం అత్యంత పేదరికంలో ఉన్న కుటుంబాలకు మాత్రమే ఈ నియామకాలు వర్తింపచేయాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల్లోపు ఈ కొత్త నిబంధనలతో మార్గదర్శకాలను సవరించాలని హైకోర్టు ఆదేశించింది. గవర్నర్పేట సేల్స్ ట్యాక్స్ అసోసియేషన్ కమిషనర్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. కార్యాలయంలో ఆఫీసు సబార్డినేటర్గా పనిచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఆయనకు సంబంధించిన పత్రాలు, ఆస్తుల వివరాలు సేకరిస్తూ అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు. ఇక ఆయన పనిచేస్తున్న కార్యాలయంతో పాటు విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో సదరు ఉద్యోగి నివాసం, అలాగే ఆయన సోదరుల ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు కొనసాగించారు. ఈ దాడుల్లో కీలక ఆధారాలు లభించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఏసీబీ అధికారులు సేకరించిన ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. బయటకు వస్తారు. మరి లాస్ట్ టైం మనం అది ఇచ్చామండి, అప్పుడు అది ఇన్ఫర్మేషన్ ప్రెస్కి ఇచ్చింది ఉంది, అందులో ట్రావెలర్ అప్పుడు రాదుగా, తర్వాత సబ్సిక్వెంట్గా వేరే చేసాం. అప్పుడు మనం అప్పుడు ఇవ్వలేదు, అది వెంటనే జరగలేదు కదా సార్, 5-6 రోజుల తర్వాత చూసాం. ల్యాబ్ అప్పుడు ప్రెస్లో కూడా ఇచ్చింది ఉన్నాను. ప్రెస్ యాప్ మెసేజా? మెసేజ్ మామూలు మెసేజ్ కాదండి. గోమాత రక్షణ అనేది కేవలం కొందరి బాధ్యత మాత్రమే కాదని, అది ప్రతి భారతీయుడి కర్తవ్యమని, గోమాతకు రాష్ట్రమాత గౌరవం దక్కాలని గో సేవకులు వినోద్ కుమార్ ఆకాంక్షించారు. గోమాతకు సముచిత గౌరవం లభించినప్పుడే ఆమె భద్రత సాధ్యమవుతుందని, దేశం సుభిక్షంగా ఉండాలంటే గోమాతకు సముచిత గౌరవం దక్కాలని అన్నారు. గోమాతకు సముచిత గౌరవం కోసం ఈ నెల 27న విజయవాడలో జరిగే భారీ ర్యాలీలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని ఈ మహోద్యమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గోమాతకు సమాజంలో తగిన గౌరవం, రక్షణ మరియు సేవలు అందించాలనే సత్సంకల్పంతో గో సమ్మాన్ అభియాన్ ఉద్యమం దేశవ్యాప్తంగా ఉధృతమవుతోంది. 7 నెలల క్రితం బృందావనంలో 1500 మంది సాధు సంతుల సమక్షంలో అంకురార్పణ జరిగిన ఈ ఉద్యమం నేడు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు విస్తరించి ప్రజల్లో చైతన్యాన్ని నింపుతోంది. ఈ ఉద్యమ నేపథ్యంలో గో సేవకులు వినోద్ కుమార్ గోమాత విశిష్టతను మరియు గో పోరాట ఆవశ్యకతను వివరిస్తూ ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. గోమాతకు కేవలం రక్షణ మాత్రమే కాకుండా సముచిత గౌరవం లభించినప్పుడే గోమాతకు భద్రత సాధ్యమవుతుందని వినోద్ కుమార్ స్పష్టం చేశారు. దేశంలో అత్యున్నత పదవిలో ఉన్న రాష్ట్రపతికి ఏ విధంగానైతే ప్రత్యేక ప్రోటోకాల్ మరియు భద్రత ఉంటాయో, అదే రీతిలో ఆవును రాష్ట్ర మాతగా గుర్తించినప్పుడే గోమాతకు అందాల్సిన గౌరవం, సేవలు మరియు పూర్తిస్థాయి సురక్ష ఆటోమేటిక్గా లభిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పవిత్ర ఆశయ సాధన కోసం దేశవ్యాప్తంగా ఉన్న 780 జిల్లాలు మరియు వేల సంఖ్యలో ఉన్న తహసీల్ కార్యాలయాలు పరిధిలోనూ గ్రామాలు, మండలాల నుంచి పెద్ద ఎత్తున సంతకాల సేకరణ చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ ఉద్యమంలో భాగంగా ఏప్రిల్ 27వ తేదీన దేశవ్యాప్తంగా గో సమ్మాన్ దినోత్సవం నిర్వహించనున్నామన్నారు. ఈ సందర్భంగా సేకరించిన సంతకాలతో కూడిన వినతి పత్రాలను దేశ ప్రధాని, రాష్ట్రపతితో పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సమర్పించనున్నామని చెప్పారు. గోవు సత్యుగంలో కూడా దానికి పూజించారు, ఆరాధించారు. త్రేతాయుగంలో కూడా రాముల వారు కూడా దాన్ని ఆరాధించారు, పూజించారు. వాటితోనే శక్తి ప్రాప్తించుకున్నారు. అలాగే ద్వాపర యుగంలో కూడా
కృష్ణ పరమాత్మ అయితే స్వయంగా కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా ఈ గోమాత వెనకాల తిరుగుతూ ఆయన జీవనకాలం చేసుకొని మహాభారతం చేశారు, ఆయన లీలలన్నీ చేశారు. సో గోమాత అనేది ఈ కలియుగంలో ఎట్లా అయిపోయింది, వేరే వేరే జాతి బుల్స్తో ఈ వేదలక్షణ గోమాతకి క్రాసింగ్ చేయించేసి దీని ఉన్న అసలైన వాస్తవం అస్తిత్వాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. అదే ఇవాళ సమాజంలో కూడా జరుగుతుంది. మన హిందూ సాంప్రదాయం వల్ల ఎన్ని రకాలుగా భ్రష్టు పట్టాలంటే అట్లా పట్టేసింది. ఇళ్లల్లో మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేదు, ఫ్యామిలీలో అందరం కలిసి ఉండట్లేదు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కరెక్ట్ రిలేషన్స్ లేవు. ఎందుకంటే తల్లి స్వరూపం అయిన గోమాత దిక్కు ఇవాళ అలా అయిపోయింది కారణమే అని సాధు సంత మహాత్మాలు అంటున్నారు. ఎప్పుడైతే వాళ్ళకి ఆ సమ్మానం దక్కిద్ది అప్పుడు మనం కూడా బాగుపడతాం, మన దేశం కూడా బాగుపడిద్ది. గోమాత ప్రతి భారతీయులకి పుట్టినప్పటి నుంచి కాలం చేసే వరకు కట్టుబడి ఉన్నాం మన గోతత్వంతో. మన ఏ శుభకార్యం కన్నా ఆవు పాలు కావాలి, హోమం చేస్తే ఆవు నెయ్యి కావాలి, ఆ గోమాతకి పిడకలు కావాలి. మనం దేవుణ్ణి ఎక్కడైనా స్థాపిస్తున్నామంటే ఆ సాక్షాత్ పరం పూజ్యనీయమైన వేదలక్షణ గోమాత గోమూత్రం గోవు పేడతో మనం ఆ స్థానాన్ని పవిత్రం చేసి అక్కడ దేవుణ్ణి విరాజమానం చేస్తాం, స్థాపిస్తాం. సో దేనికి మలమూత్రంలోనైతే అంత పవిత్రత ఉన్నది, అట్లాంటి పవిత్రమైన గోమాతని వాళ్ళ మనం దిశహీనంగా వదిలేసాం. సో ఇది మన బాధ్యత, మన కర్తవ్యం. ఫ్యామిలీ నెక్స్ట్, ఫస్ట్ ధర్మం. అందరూ అది గుర్తుపెట్టుకోండి. ధర్మాన్ని మనం కాపాడగలిగితే మనం అందరూ కాపాడినట్టే. మన ఇంకా ఎవరు వచ్చి రక్షించాల్సిన అవసరం లేదు, మనకి మన ధర్మమే రక్షించిద్ది. ఇదంతా మనకు తెలుసు కానీ మనం మర్చిపోయాం. ఇది మళ్ళా గుర్తు తెచ్చుకోండి. గోమాతని కాపాడటానికి మనం వీలయ్యేంత ప్రయాసం మనం చేయాలి. అందరూ ఈ అభియాన్లో చేరండి. పులికనుమ అనే ఊరిలో ఒక ఉన్మాది తన తండ్రిని తానే చంపి రచ్చబండ దగ్గర కూర్చొని నాకు తండ్రి లేడు అని ఏడ్చినట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరు ఉందని టీడీపీ అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ అన్నారు. సొంత బాబాయిని చంపేసి పదవి కోసం సానుభూతి డ్రామాలు ఆడిన చరిత్ర ఆ పార్టీ నాయకుడిదని విమర్శించారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో ఇలాంటి క్యారెక్టర్లు ఎన్నో చూసాం. కాబట్టే ప్రజలు 2024 ఎన్నికల్లో ఆ గొడ్డలి పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు. ముఠా ఆగడాలు మాత్రం ఆగడం లేదని మండిపడ్డారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన పెద్ద దస్తగిరి హత్య కేసును గమనిస్తే వైసీపీ ఆపరేషన్ ఎలా ఉంటుందో అర్థమవుతుందని తెలిపారు. ఈ హత్య కేసులో A13గా ఉన్న నిత్యానందరెడ్డి పాత్ర అత్యంత కీలకమని, హంతకులకు డబ్బులు వాహనాలు సమకూర్చి వారిని తప్పించింది ఇతనే అని వార్తలు వస్తుంటే అదే నిత్యానందరెడ్డి మృతదేహాన్ని చూడడానికి మార్చురీకి వెళ్లడం విడ్డూరంగా ఉందని చెప్పారు. ఒక చిన్న కథతో ప్రారంభిద్దాం. అనగనగా పూలికనుమ అని ఒక ఊరుంది. ఆ ఊర్లో ఒక రోజు రచ్చబండ దగ్గర పంచాయతీ నడుస్తా ఉంది. ఆ పంచాయతీలో ఒక యువకుడు అదే పనిగా పెద్దెక్కులు బట్టి కళ్ళల్లో నీళ్లు వచ్చేవిడిగా ఏడుస్తా ఉన్నాడు. ఆ పంచాయతీలో పెద్దలందరూ ఆ యువకుడి ఏడుపు చూసి ఎందుకు నాయన అట్లా ఏడుస్తానావు, ఏమైంది అని అడిగారు. ఆ యువకుడు మరింత కుక్కబట్టి ఏడుస్తూ నాకు నాన్న లేడు, నాన్న లేని పిల్లోని ఊళ్ళో అందరూ ఇబ్బంది పెడతారయ్యా అని చెప్పి పెద్దగా గొక్కబట్టి ఏడుస్తున్నాడు. ఎందుకయ్యా తండ్రి లేని పిల్లోని ఇబ్బంది పెడుతున్నారు, మీకు కనికరం లేదా, చిన్నపిల్లోడు తండ్రి లేకనంటే ఇబ్బంది ఎందుకు పెడుతున్నారని పంచాయతీ పెద్దలు ఆ గ్రామస్తుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తే ఆ గ్రామస్తులందరూ పంచాయతీ పెద్దలకు ఆ యువకుడు వాళ్ళ నాన్నను చంపేశాడు, ఆయన తండ్రి లేని పిల్లోడు కాదు, తండ్రి చంపిన ఉన్మాది అని చెప్పి ఆ గ్రామస్తులంతా ఆ పంచాయతీ పెద్దలకు చెప్పారు. ఈ కథ ఎందుకు చెప్పానంటే ఈ కథలో మాదిరే అనేక క్యారెక్టర్లు 2019 నుంచి 24 దాకా ఈ రాష్ట్రంలో మనం చూసాం. అనేక క్యారెక్టర్లు 19 నుంచి 24 దాకా. వీళ్ళ క్యారెక్టర్లు చూసిన తర్వాత ప్రజలు 2024లో ఇలా నిజమైన క్యారెక్టర్లు గుర్తించి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి ఆ గొడ్డలి పార్టీకి బుద్ధి చెప్పటం జరిగింది. ప్రజలు బుద్ధి చెప్పిన ఆ ముఠా ఆగడాలు ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోకుండా రోజు రోజుకు పెరుగుతానే ఉన్నాయి తప్ప ముఠా ఆగడాలు తగ్గట్లే. పదవి కోసం, సింపతి డ్రామా కోసం సొంత బాబాయినే చంపేసిన పార్టీలో నాయకులు ఆ విధంగా ఉంటే కార్యకర్తలు ఏ విధంగా ఉంటారో కూడా మనం ఆలోచించాలా.
ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు, గతంలో జరిగిన పరిణామాలు చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే రకమైన ఆపరేషన్ చేస్తుంది ఈ రాష్ట్రంలో. దాన్ని మనందరం గమనించాలా. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి బాణాసంచా విక్రయ కేంద్రంలో తప్పనిసరిగా అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేయాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ విక్రయదారులను హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గుడివాడ పట్టణంలో పలు బాణాసంచా విక్రయ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పల్లాయిపాలెంలో గుడివాడ బంటుమిల్లి రహదారుల్లో ఉన్న వినాయక క్రాకర్స్ మార్ట్, లక్ష్మీ శ్రీనివాస్ ఫైర్ వర్క్స్ షాపులను రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖ అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా దుకాణాల్లోని బాణాసంచా నిల్వలు, విక్రయాల సరళి, భద్రతా ఏర్పాట్లను జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. అగ్ని ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా ప్రమాణాలపై యజమానులతో మాట్లాడి అగ్నిమాపక భద్రతా పరికరాల పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన ఫైర్ ఎక్స్టింగ్విషర్ వినియోగ విధానాన్ని ప్రదర్శించాలని సూచించగా దుకాణ యజమానులు ఆచరణాత్మకంగా చూపించారు. అదేవిధంగా ఆటోమేటిక్ వాటర్ స్ప్రింక్లర్ సిస్టమ్ పనితీరును కూడా పరిశీలించారు. హీట్ డిటెక్టర్ బల్బుకు నిప్పు అంటించగా వెంటనే స్పందించి బల్బు పగిలి పైపు ద్వారా నీరు చిమ్మడంతో వ్యవస్థ సక్రమంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. దీనిపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఎల్లప్పుడూ భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో తరచూ తనిఖీలు నిర్వహించాలని గుడివాడ ఆర్డీఓ, తహసీల్దార్లను ఆదేశించారు. అగ్నిమాపక భద్రతా సదుపాయాలు లేని గదుల్లో టపాసులను ఎట్టి పరిస్థితిలో నిల్వ చేయవద్దునని, అన్ని విక్రయ కేంద్రాల్లో తప్పనిసరిగా అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. అందుబాటులో సమృద్ధిగా నీరు, జనరేటర్ ఉండాలని చెప్పారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ప్రతి విక్రయదారుడి బాధ్యతని ఇన్ఛార్జ్ కలెక్టర్ హెచ్చరించారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.